ఆగస్టు 9, 2024 శ్రావణ శుక్రవారం సాయంత్రం మా ఇంట్లోకి ఒక చిన్ని మహాలక్ష్మి వచ్చింది. ఆ రోజు పాప పుట్టిన వెంటనే ఫస్ట్ నర్సు పాపను తీసుకొచ్చి నా చేతిలోకి ఇచ్చినప్పుడు ఆ ఫీలింగ్ నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి మూమెంట్ ఒకటి వస్తుంది. ఈరోజు మన బీటీ ఫ్యామిలీకి ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తన పేరు దేవరకొండ అన్విక యష్ణ. ముద్దుగా మేము అని అని పిలుచుకుంటాము. తనే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబర్ కూడా. ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో మీకు ఈ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ 1 yearలో అనితో నేను చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే గడిపాను. ఫోన్లు కూడా ఇలాగే ఇసిరేసిద్ది. మూతి ఏంది అర్ధరాత్రి 1 అయింది టైం. ఈ రకంగా పెట్టావు చూడు ఘాటు. ఈ 1 yearలో అనితో ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే నేను గడిపాను. ఈ రోజుకి అని పుట్టి 1 సంవత్సరం అయితే పూర్తి అవుతుంది. నాకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే నానా నానా అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఎత్తుకోమంటది. అప్పుడు ఆ క్షణం, ఆ రోజు నేను పడిన శ్రమనంతా మర్చిపోతాను. రీసెంట్గా మన ఛానల్లో ట్రిమ్మర్ వీడియో చేశాం కదా, ఆ వీడియోలో నా గడ్డం అంతా తీసేసుకున్నాను. గడ్డం తీసుకొని ఇంటికి వెళ్తే హనీ ఎక్స్ప్రెషన్ మీరు చూడొచ్చు. అంతలీ ఓ నానా ఓంది, ఎందుకు ఏడుస్తున్నా? అన్ని పనుల్లో నేను ఉన్నానని చెప్పి వస్తుంది. నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు, స్క్రిప్ట్ రాసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇలా అన్ని పనుల్లో నాన్నకి హెల్ప్ చేద్దామని చెప్పి వస్తుంది. కానీ అన్ని పనుల్ని చెడగొట్టిపోతుంది. అని నువ్వు నా పని డిస్టర్బ్ చేస్తూ ఉంటావు కదా, నువ్వు బ్యాడ్ గర్ల్వి కదా కాదా? మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ లేరు. తర్వాత మా ఫ్యామిలీలోకి సాయి సచిన్ వచ్చాడు. సాయి సచిన్ తర్వాత అందరం పాప అయితే బాగుంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము. కాబట్టి మా అభిగాడు వచ్చాడు. సో మా అమ్మకి ఎక్కడో కొంచెం ఉండిపోయింది, మనవరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫైనల్గా ఇదైతే బయటకు వచ్చింది. సో ఇంకా వాళ్ళు అందరూ ఫ్యామిలీ అంతా దాన్ని గారాబం అయితే చేస్తూ ఉంటారు బాగా. ముఖ్యంగా వాళ్ళ అన్నయ్యలు అయితే చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. అది 5 months తర్వాత ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నప్పుడు పెద్ద రచ్చ అయితే చేశారు. పూలతో డెకరేషన్ చేసి వాళ్ళ చెల్లిని అయితే వెల్కమ్ చేశారు. ఇప్పుడు దీని ఫస్ట్ బర్త్డే స్పెషల్ ఏంటి అంటే, అదే రోజు రాఖీ పండుగ అయితే వచ్చింది. ఫస్ట్ టైం వాళ్ళ చెల్లితో వాళ్ళు రాఖీ కట్టించుకోబోతున్నారు. అది దాని ఫస్ట్ బర్త్డే రోజు. అది కొంచెం నాకు బాగా అనిపించింది, ఒక బ్యూటిఫుల్ మూమెంట్. అన్నీ ఈ రోజు కలిసి వచ్చాయి. మీ బ్లెస్సింగ్స్ దానికి ఎప్పుడు ఉండాలని చెప్పి, తన బర్త్డేకి మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి తనని మీ ముందుకైతే ఈరోజు నేను తీసుకొచ్చాను. హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయిపోయింది.